జనవరి 27 దేవుని వాగ్దానం. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:15. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభు మనకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నేను ప్రభువులో ఎంతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుడు మనలను క్షేమంగా ఉంచి సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వటానికి ఎప్పుడు తన యొక్క తలుపులను తెరిచి ఉంచేటువంటి ప్రభువుగా మనం ఆయనను చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నప్పుడు సమస్త కార్యములను చేయుడి. మనము ఏ పని చేసినా సనుగుడు లేకుండా సంశయములు లేకుండా చేయాలి. సనుగుతూ చేసే కార్యములు అవి ఏమాత్రము ఆశీర్వాదం కాదు. సంశయములతో చేసే కార్యాలు ఏమాత్రము దీవెనకరంగా ఉండవు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క మాటతో వారు ముందుకు వెళ్ళినప్పటికీ సనుగుడు వలనే వారి జీవితము ఎంతగానో దేవుని యొక్క సన్నిధి నుండి వారు పోగొట్టుకోవడానికి కారణమైంది. మనము చాలా విషయాల్లో సనుక్కుంటూ ఉంటాం. దాన్ని చేయటం వలన దేవుడి దగ్గర నుండి వచ్చే ఆశీర్వాదాలను కోల్పోతాం. సనుగుడు అనేది చాలా పెద్ద పాపముగా దేవుడు చెబుతూ ఉన్నాడు. సనుగుడిని ఏమాత్రము కూడా ప్రభువు ఇష్టపడే దేవుడు కానే కాదు. మనం చేసే ప్రతి పని సంతోషంగా దేవునికి ఇష్టకరంగా అని మనం ఆలోచించి దాన్ని హృదయపూర్వకంగా చేసేవారంగా ఉండాలి. ఈ రోజు నుండి నువ్వు ఏ కార్యం చేసినా సనుగుడు లేకుండా సంశయములు లేకుండా సమస్త కార్యాలు చేయాలి. ఇది దేవుని యొక్క ఆలోచన, ఆజ్ఞ. దాన్ని నువ్వు చేసినప్పుడు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. నీకు వచ్చే ఆశీర్వాదాలు అత్యధికంగా ఉంటాయి. అటువంటి దీవెన ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. గడిచిన కాలం మీరు తోడుగున్నారు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నీవే తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రభువా, మా జీవితాలలో ఎలాంటి సనుగుడు సంశయములు లేకుండా ప్రతి కార్యము సంతోషంగా పరిపూర్ణంగా చేసే ధాన్యత దయచేయండి. నీ బిడ్డల జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.